కోనేరు హంపి ద్రోణవల్లి హారిక తర్వాత మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. నేనున్నానంటూ ఓ యువ సంచలనం ముందుకొచ్చింది. చెస్ లో అద్భుతాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలుచుకున్న దివ్య దేశ్ముఖ్ ఫిడే మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కి అర్హత సాధించింది. ఈ ఘనత అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా దివ్య దేశ్ముఖ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కి చెందిన జితేంద్ర, నమ్రత దంపతుల కుమార్తె దివ్య. వారిద్దరూ డాక్టర్సే. తమలాగే తమ కూతురిని కూడా డాక్టర్ని చేయాలని వారు అనుకోలేదు. ఆమె ఇష్టానికి వదిలేశారు. దివ్య 5 ఏళ్లకే చెస్ బోర్డ్ పట్టుకుంది. తల్లిదండ్రులు ఆమెను బాగా ఎంకరేజ్ చేశారు. దీంతో దివ్య 12 ఏళ్లకే అంతర్జాతీయంగా 14 గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో తన జోరును కొనసాగిస్తూ 16 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ అయింది. ప్రతిష్టాత్మక మహిళల జూనియర్ అండర్-20 ఛాంపియన్షిప్ టైటిల్ ని కూడా సాధించింది. స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డుని అందుకుంది. 2024లో అండర్-20 వరల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ గా అవతరించింది. ప్రస్తుతం ఫిడే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన తొలి భారతీయ ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. మన దేశంలో గ్రాండ్ మాస్టర్లుగా, అంతర్జాతీయ ప్లేయర్లుగా పేరొందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వల్ల కాని రికార్డ్ ని దివ్య సాధించి చూపించింది. ఇప్పటిదాకా ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో ఏ భారత ప్లేయర్ సెమీస్ చేరిన చరిత్ర కూడా లేదు. అలాంటిది ఈ ఏడాది ట్రోఫీయే భారత సొంతం కాబోతోంది. ఈసారి ప్రపంచ కప్ లో ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్లు మనోళ్లే కావటం విశేషం. ఇటీవల జరిగిన ఫిడే వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీ సెమీఫైనల్లో చైనా ప్లేయర్ టాన్ జంగనీని 1-0 పాయింట్ల తేడాతో దివ్య దేశ్ముఖ్ ఓడించింది. టాన్ పదే తప్పులు చేయటంతో దివ్యకి కలిసొచ్చింది. టాన్ ను ఓడించి మొదటిసారి ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ లో ఫైనల్ కి దూసుకువెళ్లిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు తెలుగమ్మాయి కోనేరు హంపి సెమీస్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కి దూసుకెళ్లింది. దీంతో కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ ఇద్దరు ఫైనల్లో ఆడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా భారత్ కి ఫిడే మహిళల వరల్డ్ కప్ ట్రోఫీ ఖాయం.